అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ రెడ్డి. రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ అండ్ ప్రాపర్టీ కన్సల్టెంట్. ఈరోజు మనము తాజాగా తెలుసుకోబోయే సమాచారం వచ్చేసి మనం ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి న్యూ అప్డేట్స్ ఏంటి? ఫ్యూచర్ సిటీలో ఏం జరగబోతుంది? ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేద్దాం మనము. అయితే గతంలో చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్నటువంటి ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అనే దాని గురించి చూసినట్టయితే అయితే రీసెంట్‌గా గవర్నమెంట్ వచ్చేసి మనకేంటంటే భారత్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించడం జరుగుతుంది. అది ఎస్పెషల్లీ ఫ్యూచర్ సిటీలోని మీర్ ఖాన్‌పేట ప్రాంతంలో గ్లోబల్ సమ్మిట్ 2025ని నిర్వహించడానికి ఆల్రెడీ అన్ని రకాల కార్యక్రమాలని గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలన్నీ కూడా 100 ఎకరాలలో మీర్ ఖాన్‌పేట ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వైస్‌గా వాళ్ళు 9 శాఖలకు సంబంధించినటువంటి వింగ్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హై లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయడం. దానికి సంబంధించినటువంటి కమిటీ వచ్చేసి జయేష్ రంజన్ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్స్ సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించిన అన్ని రకాల డెవలప్మెంట్లు, కోఆర్డినేషన్స్ అన్ని సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తను తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించింది వచ్చేసి ఏంటంటే ఐటీ ఇండస్ట్రియల్ కార్యదర్శి అయినటువంటి జయేష్ రంజన్ గారి నేతృత్వంలో టీజీఐఐసికి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ముఖ్య కార్యదర్శి, వాటర్ బోర్డు సంబంధించిన ముఖ్య కార్యదర్శి, అలా అందరితో కలిపి మొత్తం 27 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 9 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 9 డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సంబంధించినటువంటి కార్యక్రమాలు డిజిటల్ వింగ్, ఎలక్ట్రికల్ వింగ్, సెక్యూరిటీ వింగ్, ఈ విధంగా చెప్తూ మొత్తం 9 రకాల వింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి కంపెనీకి సంబంధించి చూసినట్టయితే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇన్వైట్ చేసి వాళ్ళకు వచ్చినటువంటి పారిశ్రామిక దిగ్గజాలకు ఇక్కడ మనం ఫ్యూచర్ సిటీలో ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ ఇస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఇక్కడ గవర్నమెంట్ సైడ్ సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ లాంటి ఏమైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో వాటికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే రోజు వాళ్ళకు ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిని బేస్ చేసుకొని అక్కడికి వచ్చినటువంటి పారిశ్రామిక దిగ్గజాల నుంచి కూడా గవర్నమెంట్ ఎంఓయూలు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. ఇక్కడికి వచ్చేటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ గతంలో చేసుకున్నటువంటి కొన్ని కంపెనీలు మనం డల్లాస్ పర్యటనలో కానీ, జపాన్ పర్యటనలో కానీ, ఉత్తర కొరియాకు పోయినటువంటి సంబంధించినటువంటి పర్యటనలో తీసుకునే ఎంఓయూకి సంబంధించిన కంపెనీస్ కూడా ఈ పర్యటనకు రాబోతున్నాయి. ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ 2025లో ఆల్మోస్ట్ మనకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి, కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఒక రకమైనటువంటి మార్పు కనబడుతుంది. ఫ్యూచర్ సిటీలో ఏ కంపెనీస్ రాబోతున్నాయి అనేది కూడా మనకు క్లియర్గా తెలియబోతుంది. ఇది డిసెంబర్ 8, 9 తారీఖులో ఇక్కడ జరగబోతుంది. దానికి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు ముందు రోజు గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన 2025 సంబంధించినటువంటి అన్ని రకాల బ్లూ ప్రింట్లు, డెవలప్మెంట్లు, గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్, ఎటువంటి ఇన్సెంటివ్స్, ఫెసిలిటీస్ సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఉంటుంది. సెకండ్ డే వచ్చేసి పారిశ్రామిక దిగ్గజాల నుంచి సలహాలు, సూచనలతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఎంఓయూలు చేసుకోవడం జరుగుతుంది. అయితే గతంలో ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే లిమిటెడ్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే చూసినట్టు మనం స్కిల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి 100 crores మొదలుపెట్టారు. దాన్ని ఫేజ్ 1లో భాగంగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ గతంలో వచ్చినప్పటికీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2 కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా జపాన్కి సంబంధించిన మెరబోని కంపెనీ కానీ, సాఫ్రాన్ కానీ, ఎన్టీటీ డాటా కానీ, నోయిస్ కానీ, అదేవిధంగా మనకు ఉత్తర కొరియాకి సంబంధించినటువంటి ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఎంఓయూలు జరిగే అవకాశం ఉంది. రీసెంట్గా మీరు చూసినట్టయితే ఎఫ్సిడిఏకి సంబంధించినటువంటి సెప్టెంబర్ 28 రోజు మనకు ఫౌండేషన్ స్టోన్ కూడా మనకు ఇక్కడ వేయడం జరిగింది. మనకు మీర్ ఖాన్‌పేట ప్రాంతంలో ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్తో పాటు పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా వేయడం జరిగింది. వితిన్ 3 monthsలో ఇక్కడ నుంచి కార్యక్రమాలు కూడా వాళ్ళు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీతో పాటు మనకు లైఫ్ సైన్స్ హబ్ కూడా ఎక్కువ మొత్తం 4200 ఎకరాల్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని 5000 acres వరకు ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ లైఫ్ సైన్స్ హబ్లో కూడా జీనోమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే గ్లోబల్ సమ్మిట్ 2025 హైదరాబాద్లో నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి
ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించిన డెవలప్మెంట్ చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీని నెట్ జీరో పొల్యూషన్ సిటీగా ఒకటి చేయాలని ఒకటి, రెండోది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ. అదేవిధంగా ఈ రెండు కనెక్టివిటీలో మధ్యలో మన గ్రీన్ ఫీల్డ్ హైవే 330 ఫీట్ రోడ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ రకమైన ఇన్ఫ్రా డెవలప్ చేస్తూ అదేవిధంగా ఇక్కడ కంపెనీస్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ గ్రోత్ కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో చూసిన ఫ్యూచర్ సిటీతో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు చైనాలో ఉన్న +1 అనే ఒక ఇండస్ట్రియల్ మానిటర్ వాళ్ళని ఎవరైతే పారిశ్రామిక దిగ్గజాలని ఇన్వెస్ట్ చేయడంతో పాటు ఆకర్షించడం కోసం వాళ్ళు తీసుకున్నటువంటి ఫార్ములాని సేమ్ అదే ఫార్ములాతో పాటు అంతకు మించి చేయడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ ఆ విధమైన చైనా +1 కంటే మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే, ఇక్కడ మనకు అమెరికాకు సంబంధించినటువంటి H1 వీసాల క్యాన్సిలేషన్ అనేది వాళ్ళు పెంచినటువంటి ఛార్జెస్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి మన హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో చూస్తే మనం ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉండడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేయడము, అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్సెంటివ్ స్కీమ్స్ మనము ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడికి పారిశ్రామిక దిగ్గజాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. చైనాతో మనము పోటీ పడే అవకాశం ఉంది. వితిన్ 2030 లోపు మనం $1 బిలియన్ మార్కెట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు డిసెంబర్ 8, 9లో జరిగేటువంటి ఎంఓఈల ప్రకారం ఆ రోజు రిలీజ్ చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం చూసినట్టయితే మనకు ఒక రకమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు బ్లూ ప్రింట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది కదా గవర్నమెంట్ సైడ్ నుంచి. డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో కొత్త కంపెనీస్ రాబోతున్నాయి, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. ఆ ప్రాంతంలో గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కానీ ఒక రకమైనటువంటి అవగాహన వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు డిసెంబర్ 8, 9కి తర్వాత ఒక రకమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా మంచి క్లారిటీ వస్తుంది, మంచి కంపెనీస్ రాబోతున్నాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి 170,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, అదేవిధంగా జపాన్ పర్యటనలో కానీ, ఉత్తర కొరియా పర్యటనలో కానీ, ఇటు సింగపూర్, మలేషియా పర్యటనలో వెళ్ళినప్పుడు కానీ మనకు వచ్చినటువంటి ఎంఓఈల ప్రకారం చూసినట్టయితే అవన్నీ డిసెంబర్ 8, 9 రోజు మనకు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఒక రకంగా చూస్తే మనకు ఆ రోజు బ్లూ ప్రింట్ వస్తుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. సో డెఫినెట్గా ఏ ప్రాంతంలో ఏ కంపెనీ వస్తుంది, ఎక్కడ ఏం చేస్తుంది అనేది మనకు క్లియర్గా ఈ గతంలో ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం చూసినట్టయితే మనకు ఈ ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీకి 4,700 ఎకరాలు ఇవ్వడము, లైఫ్ సైన్సెస్కి 4,200 ఎకరాలు ఇవ్వడము, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హెల్త్ సిటీకి కానీ, స్కిల్ సిటీకి కానీ, అదేవిధంగా చూస్తే మన ఏఐసిటీకి కానీ, ఫర్నిచర్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీస్, అదేవిధంగా చూస్తే మనకు ఫర్నిచర్ ఇండస్ట్రీస్, అలా చూస్తే మనకు మల్టీపర్పస్ జోన్, ఎంటర్టైన్మెంట్ జోన్ లాంటి జోన్స్ కూడా ల్యాండ్ కేటాయించడం జరిగింది. మనకు ఉన్నటువంటి 13,973 ఎకరాలని ఇవాళ చూసినట్టయితే ఈ ల్యాండ్ అంత అవైలబిలిటీని మనము 14,000 ఎకరాల వరకు ఇవాళ డిస్ప్యూట్ మనము పార్సిల్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఇంకొక 16,000 ఎకరాలకు గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. దీని మొత్తం 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాను కూడా డెవలప్ చేయబోతున్నారు. గతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్తో 200 ఫీట్ రోడ్ ఏదైతే కందుకూరు నుంచి ఆచారం వరకు ఉన్నటువంటి ప్రపోజల్ ఆ రోడ్ ఏదైతే దాన్ని కంటిన్యూ చేసే ప్రాసెస్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి మొదలుకుంటే అప్ టు ఆమన్గల్ ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ 330 ఫీట్ రోడ్ని డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ టెండర్ 1, టెండర్ 2 కూడా రావడం జరిగింది. ఎల్ఎన్టీకిను రిత్విక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ టెండర్ కూడా రావడం జరిగింది ఓపెన్ టెండరింగ్లో. అదేవిధంగా చూసినట్టయితే మనకు ఈ 330 ఫీట్ రోడ్లో మిడిల్లో నుంచి ఫేజ్ 1 వరకు అంటే మీర్ఖాన్పేట ప్రాంతం వరకు ఫేజ్ 1లో భాగంగా మనకు మెట్రో కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ వైజ్గా చూసినట్టయితే మనం చూసినట్టయితే ఆల్రెడీ మనకు 20 years బ్యాక్ మనకు ఫ్యాబ్ సిటీ రావడం, ఫ్యాబ్ సిటీలో ఉన్న కంపెనీస్ కొన్ని అక్కడ ఉండడం, అక్కడ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం జరిగింది. కొన్ని కంపెనీస్ అక్కడి నుంచి సెకండ్ ఫేజ్లో భాగంగా మనకు ఫ్యూచర్ సిటీ కూడా తరలించడానికి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. కొన్ని కంపెనీస్ ఇక్కడ, కొన్ని కంపెనీ అక్కడ. అందులోనే ఫ్యూచర్ ఏదైతే ఫ్యాబ్ సిటీలో ఉన్నటువంటి 973 ఎకరాలను కూడా ఇండస్ట్రియల్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఐటీ సంబంధించినటువంటి కంపెనీస్కి, ఎలక్ట్రానిక్ సంబంధించిన కంపెనీకి ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ ఉన్నట్టుగా రీసెంట్గా తెలిసినటువంటి విషయం. అదేవిధంగా మనకు రావిరాల కొంగరకాలం ప్రాంతంలో మనకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కానుకొని ఫ్యాక్సికాన్ ఎక్స్టెన్షన్ ఒకటి ఉంది. అదేవిధంగా కేన్స్ లాంటి సెమీ కండక్టర్ సంబంధించినటువంటి కంపెనీ కూడా అక్కడ ఉండడం జరిగింది. ఫ్యాక్సికాన్ సంబంధించినటువంటి కేన్స్ సంబంధించినటువంటి ఫేజ్ 1లో ఇక్కడ ఉన్నప్పటికీ ఫేజ్ 2 కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చే
అవకాశం ఉంది. అదేవిధంగా మలక్పేటలో ఉన్నటువంటి రేస్ క్లబ్ కానీ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి గోల్ఫ్ క్లబ్ లాంటి కంపెనీలు కూడా ఫ్యూచర్ సిటీకి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు స్పోర్ట్స్ అండ్ హెల్త్ సిటీలు పక్కన చూసినట్టయితే మనకు బీసీసీఐకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఇక్కడ కట్టబోతున్నారు. సో ఇలాంటి డెవలప్మెంట్లు అన్నీ కూడా మనకు డిసెంబర్ 8, 9కి అనౌన్స్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఫార్చ్యూన్ 500 దిగ్గజాలు అందరూ కూడా ఆ రోజు ఇక్కడ పారిశ్రామిక దిగ్గజాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ 2 డేస్లో మనకు గవర్నమెంట్ సంబంధించిన అన్ని రకాల యాక్టివిటీస్ ఏం చేస్తున్నారని తెలియబోతుంది. ఈరోజు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే సరే ఆ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలు పొందొచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీలో మీరు భాగమైతే మీ భవిష్యత్తు కూడా బాగుంటుందని నేను మీకు చెప్తున్నాను. తప్పకుండా మీరు ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.